మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలున కంటే జ్ఞానవంతుడవు. ఓ, నీకు మర్మమైనదేదియు లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యం నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడా, ఆలకించుము. నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరతురు. నిన్ను పాతాళములో పడవేతురు. సముద్రములో మునిగి చచ్చిన వారి వలనే నీవు చత్తువు. నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు గదా. సున్నత లేని వారు చంపబడ రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడు, ఆ తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగు ప్రకటింపు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకం నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీ వికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి. కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను, అది నిన్ను కాల్చివేయను. జనులందరూ చూచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖమును సీదోను పట్టణం వైపు త్రిప్పుకొని దాని గూర్చి ఈ సమాచారము ప్రవచింపుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని. నీ మధ్యను ఘనత నొందుదును. నేను దాని మధ్య తీర్పు తీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించుదును. నలుదిక్కుల దాని మీదికి వచ్చు ఖడ్గము చేత వారు హతులగుదురు. నేను ప్రభువుకు యెహోవానని ఇశ్రాయేలీయులు తెలుసుకొనున్నట్లు వారు చుట్టూ నుండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారిలో ఎవరునూ ఇక వారికి గుచ్చుకొను ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనను ఉండరు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులలో చెదరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యన నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన తమ దేశంలో వారు నివసించెదరు. వారు అందులో నిర్భయముగా నివసించి ఇండ్లు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటుకొందురు. వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారికి అందరికీ నేను శిక్ష విధించిన తరువాత వారు నిర్భయముగా నివసించు కాలమున నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు.